అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ ప్రభుత్వం నేషనల్ జాతీయలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గురించి, ఇక్కడ ప్రభుత్వాన్ని గురించి విశ్లేషణ మాట్లాడుకుందాం. మీ అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ సమస్య, కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్ 12 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ పరిపాలన పుష్కర కాలం పరిపాలిస్తున్నారు. ఏమి చేశారు అంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఇప్పటివరకు చేసింది ఏమిటి లేదు, గుండు సున్నా. అవి చేసినా కాలయాపన చేశారు. విదేశాల్లో డబ్బులు ఉన్నాయి, బ్లాక్ మనీ స్విట్జర్లాండ్లో అవన్నీ తీసుకొచ్చి పంచుతున్నారు. అంటే ఏం చేయలేదు. నోట్ల రద్దు వల్ల జనం చాలా ఇబ్బందులు పడ్డారు. సరే, ఈ స్కీములు అన్ని చోట్ల ప్రైవేట్లో కడుతున్నారు అయిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు భర్తీ అవుతుంది. 2 సంవత్సరాల పాలనలో ఏమిటంటే, ప్రజాపాలన పేరుతోని అభివృద్ధి కార్యక్రమాలని కాలయాపన చేసి ఉత్సవాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఇవాళ అమలుపరచలేదు. విద్యాశాఖను నిర్వీర్యం చేశారు. విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ ఒక అడ్వైజర్ని పెట్టారు, కేశవరావు గారిని. విద్యాశాఖ ఒక చైర్మన్ పెట్టారు. వాళ్ళు కూడా ఇప్పుడు వరకు ఆ చైర్మన్ మళ్ళీ రిజైన్ చేసిండు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన హామీలు కానీ, గ్యారంటీలు కానీ ఏది కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, పార్టీలు కానీ ఎవరికి వారు ఏమైనా తీరని ఉంటుంది. ఎంతవరకు పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి అడ్వైజర్ల పేరుతో అటు ఇటు ఇచ్చి కాలం గడుపుతున్న ప్లాన్ చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు ఇవాటి వరకు ఫుల్ఫిల్గా ఇంప్లిమెంట్ చేయలేదు 2.5 సంవత్సరాల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అరకొరగా ఇచ్చి వాటి వరకు ఏమి చెవులు దులుపుకుంటున్నట్టు ఉంది. విశేషం ఏంటంటే, అవి చేసినాం, ఈ చేసినాం, అది ఈ కట్నం అనేది కాలయాపన కింద ఉంది. కోవిడ్ సమయంలో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కోవిడ్ సమయంలో ఒక 5 బాటసార్లు కలిసి ఒక ఊరు వెళ్తున్నారు. వాస్తవం జరిగిన సంఘటన. ఆ 5 బాటసార్లు ఏమనుకుంటారంటే, అన్ని చోట్ల ఇళ్ళు క్లోజ్ అయి ఉన్నాయి, కోవిడ్లో హోటళ్ళు తెరిచలేవు. ఒక మతం ఆయన ఏమంటాడంటే, చర్చ్ ఆయన ఎక్కడ చర్చ్ కనపడితే చర్చిలో వెళ్ళాలని అడిగి భోజనం చేద్దాం అనుకుంటాడు. వాడు ఒక ఫంక్షన్ వెళ్తా అని వాడు చర్చిను ప్రార్థించుకుంటూ చర్చిల కోసం ఇరుక్కుంటూ పోతున్నాడు. ఇంకొక ఆయన మసీద్ ఎక్కడైనా ఉంటే, ఒక ముస్లిం మసీదులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఏదో అడిగాను వాతను ఉన్నాడు. ఇంకొక ఆయన రామ అనుకుంటే దేవాలయాలు పెడితే భోజనం పెడతారు, లేకపోతే వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నారు. ఈ 3 చోట్ల ఎక్కడ క్లోజ్ అయ్యే ఉన్నాయి, ఎక్కడ ఏం కనపడలే. చివరికి బాటసార్లు నడుచుకుంటూ పోతుంటే ఎక్కడ హోటళ్ళు కూడా బంద్ అయ్యే ఉండే కోవిడ్ సమయంలో. ఒకసారి 2 మనుషులు, ఈ ముగ్గురేమో భక్తిని ప్రార్థిస్తున్నారు. 2 మనుషులు మామూలుగా ఎక్కడైనా పని ఉంటే పని చేసి అన్నా భోజనం చేద్దామని వాళ్ళ ఆలోచన ఉంది. ఒక ఊరి చివరిన మామిడి చెట్లు కాడ ఒక తోటలో వృద్ధ దంపతులు పనిచేస్తుంటే ఇద్దరికి ప్లాన్ వేసి ఆ ముగ్గురిని కూడా తీసుకుపోయి చెప్పారు, మీ ఇవన్నీ కాదు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి మనం హెల్ప్ చేస్తే భోజనం పెడతారేమో అనే ఆలోచన చేస్తూ వాళ్ళు ఏదో వ్యవసాయం గేదెలు ఆవులు చేస్తుంటే వాళ్ళకి మామిడి తోటలో హెల్ప్ చేయడానికి పోతే, వీళ్ళు హెల్ప్ చేస్తే ఇది మా పరిస్థితి అని చెప్తే వాళ్ళు చూసి ఆ హెల్ప్ కొద్దిగా అవసరం లేదని ముందు భోజనం చేయండి, తర్వాత భోజనం పెట్టి ఆ హెల్ప్ తీసుకొని భోజనం చేసి అరిటాకులతో, అరితోట కూడా ఉంది, అరిటాకులతో భోజనం చేసి పెట్టి పంపించి వాళ్ళకి మామిడికాయలు కూడా ఇచ్చి పంపించారు. సో వీళ్ళు బయటకు పోయిన తర్వాత అంటారు, నేను దేవుని గొడవ బట్టే భోజనం పెట్టారని వీడు. దేవుడు కొడితే మసీదులో ఉండాలి కదా, దేవుని కొడితే చర్చిలోనే ఉండాలి కదా అని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళిద్దరు చెప్పారు, కష్టే పని, మీరేదో రాత్రి దేవుడికి ముఖ్యమైన ప్రధానమంత్రి గారు చెప్పి గంట కొట్టిండని కాదు. వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ వృద్ధ దంపతులు ఏం చెప్పారంటే, మాకు కోవిడ్ లాంటివి ఏమీ రాలేదు, మేము ప్రశాంతంగా ఉంటున్నాం, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం, సిటీల్లో సాఫ్ట్వేర్ ఆలకొచ్చినాయి అన్నారు, మేము ఆ బాబు యాక్షన్ కూడా ఏమి ఎంచుకోలేదు, కష్టే పని. దీనివల్ల ఏమిటంటే జనసాంద్రత తక్కువ ఉండటం వల్ల ఒకటి, మా పని మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, వృద్ధ దంపతులను మా పని చేసుకుంటున్నాం, మాకు ఏ రకమైన జబ్బులు రాలేదు అనేది వాళ్ళ పాయింట్. వీళ్ళందరూ అనేది ఇప్పుడు అందుకే ఏంటంటే, వ్యవసాయం కూలి దొరకట్లేదు అంటున్నారు ఇక్కడ వ్యవసాయం వాళ్ళు ఈ పంటల ఉత్పత్తికి. కానీ ఉపాధి హామీ జనం డబ్బులు ఇస్తుంటారు, ఇక్కడ కూలి దొరకట్లేదంటే రైతులందరూ ఏం గోలు పెడుతున్నారు, మా కాటాలు వేయటం లేదు, కూలీలు దొరక అంటారు. గవర్నమెంట్ ఏం చేస్తే మిల్లర్ మీద ఆపేది. మరి మిల్లర్కి 8,000 మంది కూలీలు కావాలా అంటే, కూలీల సమస్య అన్ని చోట్ల ఉంది. అంటే ఊడిపోయిన వ్యవసాయానికి ఊడిపోయిన ఆడు చూసుకోవాలా. వ్యవసాయాన్ని ప్రోత్సహించే మార్గం చోట్ల సేంద్రియ ఎరువులు ప్రోత్సహించితే రోగాలు రాకుండా ఉంటాయని వృద్ధ దంపతులు అదే చెప్పారు. మేము సొంతగా పండించుకుంటున్నాం, మేము పురుగు మందులు ఏమేయో, అందుకే మేము ఆరోగ్యంగా ఉన్నాం అంటున్నారు. ఆ విధంగా ప్రోత్సాహం చేసేట్టు ఉండాలా. ఇప్పుడు సేంద్రియ ఎరువులు లేనాటిని ఇతర దేశాలు కూడా దిగుమతి చేసుకున్నాయి పంటలన్నీ కూడా. వీళ్ళు దిగుబడి కోసం ఆ పురుగు మందులు ఆడే చేసి ఉత్పత్తి పెంచడానికి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే అడవులను నిర్వీర్యం చేసింది. అనేక చోట్ల ప్రాజెక్టుల పేరుతోని, పొడుగులతోని వ్యవసాయం
అడవులంతా ధ్వంసం చేశారు తప్ప ప్రత్యామ్నాయం వాడే వరకు ఏమి చూపించలే. దానివల్ల కూతురు ఓడలకు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. అడవి జంతువులు నీళ్లు లేక ఈ వ్యవసాయ పంటల మీద ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకూడదు చేయడం వల్ల ఒకటి. ఇంకోటి, కొత్త పరిశ్రమలు వాటి వరకు ఏమి చేయలేదు. ఈ ఉత్సవాల పేరుతో అవి చేయటం తప్ప ఇవి కొత్త పనులు ఏమి చేయటం మొదలుపెట్టలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒంటెద్దు పోకడ లెవెల్లో ఉంది. వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల్లో పరిశ్రమలు ఇస్తున్నారు, ఇక్కడ ఇయటే లేదు. రాష్ట్రాన్ని నిలువుని విభజించడమని విమర్శించేది వాళ్ళే, వాళ్ళు అదాని ఇదాని చేసేది కూడా అదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు మంచి పేరు ఉండేది, ఆ పేరుని చెడగొట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ వ్యవస్థ ఒకటి అస్తవ్యస్తమైంది. దానినే ధరణి తీసేసిన అన్నారు, ధరణి తీసేసి భూభారత అన్నారు. ధరణి భూభారత ఒకటే అర్థం, అది తిరిగే తీరినే తిరుగుతున్నారు. ప్రభుత్వ పాలన అంతా అస్తవ్యస్తమైంది, లంచగొండితనం పెరిగింది. దీనివల్ల వాటి వరకు చర్యలు తీసుకున్న పాపాన్ని ఎక్కడ కనపట్టలేదు. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఓట్లు ఇచ్చి జనం కొనటం మొదలుపెట్టారు. పారిశ్రామికతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే వాడి పరిశ్రమ డెవలప్ చేయడం కోసం ఆడపనే చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా. ఇక్కడ కూడా పరిస్థితి తీసుకొచ్చిన పని ఏంటంటే ఉచితాలు రద్దని కొంతమంది ఇక్కడ పాయింట్లు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు. ఆ రాష్ట్రాల్లో కూడా ఉచితాలు ఇస్తున్నారు, అందరికి ఉచితాలు ఇస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అందరికి బియ్యం ఊగినే ఇస్తున్నారు. అసలు పంట ఉత్పత్తి పెరిగినప్పుడు బియ్యం ఎందుకు ఊగిస్తున్నారు అనేది ఒకటి మాట్లాడట్లా. 200 క్వింటాలు రైతు దగ్గర కొని 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారో తెలియట్లే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా రేషన్ కార్డులు అంటున్నారు. ఉత్పత్తి పెరిగి ఆర్థికంగా జనం బలోపేతమైనప్పుడు ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించాలా. అది ఉచితాలు బంద్ చేయాలన్నప్పుడు ఉచితాలు ఇస్తున్నారు, అన్ని ఫ్రీ అంటున్నారు. ఫ్రీ వల్ల ఏమిటంటే ఫ్రీ వల్లే సోమరిపోతులు ఇస్తున్నారు అనేది వీళ్ళే అంటారు. మళ్ళీ ఇంకో పార్టీ ఆ పార్టీ మీద అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం అందరూ పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వ్యవసాయాలు డెవలప్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల మీద కూడా ఎంక్వైరీ చేయాలా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీళ్ళు వ్యవసాయాలు డెవలప్ చేసుకున్నారు, పరిశ్రమలు పెట్టుకున్నారు. ఈ నెహ్రూ గారి టైంలో ఏంటంటే వ్యవసాయం మీద ఆదాయ పన్ను మినహాయింపు చేసిండు వ్యవసాయం డెవలప్ చేయడానికి ప్రాజెక్టులు కట్టి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూడా వ్యవసాయం డెవలప్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ ఏంటంటే పారిశ్రామికవేత్తలందరూ వ్యవసాయ భూములు చూపిస్తున్నారు. ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల ఆదాయం చూపిస్తున్నారు. ఎక్కడేమో రైతులకు లాస్ అనేవి ప్రజాప్రతినిధులు గోల పెడతారు. ఇటు వాళ్ళందరూ ఏంటంటే వ్యవసాయం అంతా ఎవరి కింద ఉందంటే పారిశ్రామికవేత్తల జట్టులో ఉంది. వాళ్ళు ఈ పేరుతో వ్యవసాయాన్ని దాని కింద ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు చేస్తున్నారు. ముందు ఇన్కమ్ ట్యాక్స్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పాట్ చేయాల్సిందంటే ఇన్కమ్ ట్యాక్స్ని మినహాయించి పరిపాలన చేయాలి. వ్యవసాయానికి పారిశ్రామికవేత్తలకి రాజకీయ నాయకులందరూ మినహాయింపు చేయాలి. ఇంకోటి క్రిమిలేయర్ బంద్ చేయాలని నేను సుప్రీంకోర్టు అని పెద్ద గోలు పెడతారు ఆ పార్టీలు. అసలు కుల వ్యవస్థనే ముందు రద్దు చేయాలి. రాజ్యాంగంలో కూడా ఏం చెప్పారు, మంత్రులు ఎవరు కూడా కులమని చెప్పలే. ప్రజాప్రతినిధులకు ఎస్సీ ఎస్టీలు కొంత అది 10 ఏళ్ళు అన్నారు. ఇవాళ కూడా నువ్వు 70 సంవత్సరాలు 76 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ చేసిన వాడికే లబ్ధి పొందుతున్నారు. అంటే టోటల్ అసలు కుల వ్యవస్థ రద్దు చేస్తే ఏ కారణాలు ఉండవు. ఇవన్నీ ముందు అభివృద్ధి చెందాలంటే కుల వ్యవస్థ నిర్మూలించే ప్లాన్ చేయాలి. జనగణనలో కూడా కుల వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు కూడా క్రిమినల్ పెట్టాలనేది కొన్ని అప్పుడే మొదలు పెట్టారు. ఒక ఐఏఎస్ఏ కాదు, చాలా మంది పారిశ్రామికవేత్తలు రాయితీలు పొందుతున్నారు ఈ హోదాలను అడ్డం పెట్టుకొని, రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని. అందుకే టోటల్గా కుల వ్యవస్థ చేయాలి. సెక్యులర్ భారతదేశం సెక్యులర్ స్టేట్. అన్ని దాదాపు 1000 సంఖ్యలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, రకరకాల మతాలు కూడా. మనం ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నట్టు ఉండాలి. ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉండే భారతదేశం అనేటట్టు ఉన్నది తప్ప ఏదో ఒకళ్ళు ప్రధానమంత్రి గారు పోస్టులు పెట్టుకోవటం, ఆ పోస్టులు పెట్టడం. ఇవాళ ఏంటంటే ఆయిల్ బయట నుంచి బంద్ అయ్యారు, పెద్ద గోల పెడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. ఎందుకు ఆయిల్కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించాలి తప్ప ఎన్నాళ్ళు వాళ్ళు విమర్శించుకునేటట్టు చేస్తున్నారు. అభివృద్ధి చెందేటట్టు ఉండాలా, ఉద్యోగ పరంగా డెవలప్ కావాలా, వ్యవసాయ పరంగా సేంద్రీయ ప్రోత్సహించి డెవలప్ చేసే ప్లాన్ చేయాలా. మీ ద్వారా కొట్టుకోవాల్సి